హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో బంగాళదుంపతో బజ్జీ రెసిపీ అండి. ఆలూ బజ్జీ. బంగాళదుంప అంటే అందరికీ ఫేవరెట్ కదండి. ఇలా బంగాళదుంపతో మనం ఈవినింగ్ టైం స్నాక్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆలూ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను ఇక్కడ బంగాళదుంప తొక్క చెక్కేసి ఇలా స్లైసెస్లా కట్ చేసానండి. ఈ సైజులో కట్ చేసుకోవాలి. మరీ లావుగా కట్ చేస్తే ఉడకదండి, మరి సన్నంగా కూడా కట్ చేయకూడదు. మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇలాగే బంగాళదుంపని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసి వాటిని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో వేసుకోవాలి. బంగాళదుంప బయట వదిలేస్తే కలర్ చేంజ్ అయిపోతుందండి, అందుకని వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే అన్ని బంగాళదుంపల్ని కూడా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. నేను బంగాళదుంపల్ని వాష్ చేస్తున్నానండి. వాష్ చేసి తర్వాత వాటర్లో వేసి ఉంచుతాను. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టానండి. ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుందండి. ఈలోపు మనం బజ్జీ పిండి అయితే కలుపుకుందాము. ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. అందులోకి 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను. ఆలూ బజ్జీ శనగపిండితో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. 2 కప్పులు శనగపిండి తీసుకుని అందులోకి 1/2 కప్పు బియ్యం పిండి వేసాను. బియ్యం పిండి వేయడం వల్ల ఆయిల్ లాగకుండా క్రిస్పీగా ఉంటుందండి బజ్జీ. తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడా వేసానండి. వంట సోడా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. లైట్గా పొంగుతాయండి. తర్వాత తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాము వేసానండి. శనగపిండి కదా, వాము వేసి బజ్జీలు వేసుకుంటే ఈజీగా డైజెషన్ అయిపోతుంది. తర్వాత కొంచెం గరం మసాలా పొడి వేసానండి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసాక కొంచెం వాటర్ వేసుకుంటూ బజ్జీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఆలూ బజ్జీ అంటే అందరికీ నచ్చుతుందండి. ఆలూ అంటే అందరికీ ఫేవరెట్ కదా. బంగాళదుంపని ఇష్టపడే వాళ్ళకి ఆలూ బజ్జీని బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా ఇష్టపడతారండి. అలాగే బంగాళదుంప ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలా బంగాళదుంపతో స్నాక్స్ చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే నేను పిండిని కలిపేసుకున్నానండి. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి, కొంచెం చిక్కగా ఉండాలండి. మనం ఇలా వేలిని ముంచితే వేలికి పిండి కోట్ అవ్వాలి. ఇలా ఉంటే మనకి రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు నేను వాటర్లోంచి బంగాళదుంప ముక్కల్ని తీసి వేరే ప్లేట్లో పెట్టి ఆరబెట్టానండి ఒక 5 నిమిషాలు. వాటర్ లేకుండా తుడిచేసి ఒక క్లాత్తో తర్వాత ఇంకో ప్లేట్లో వేసి ఆరబెట్టాను. ఇలా చేయడం వల్ల మనకి బంగాళదుంపకి పిండి బాగా కోట్ అవుతుందండి. అలాగే మనకి పిండి పలచబడకుండా చిక్కగానే ఉంటుంది. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి బంగాళదుంప ముక్కల్ని తీసుకుని పిండిని బాగా కోట్ చేసి ఆయిల్లో వేసి వేయించాలి. ఇక్కడ చూపించిన విధంగా ఆలూకి పిండిని కోట్ చేసి ఆలూ బజ్జీలు వేసుకోవాలండి. ఇలా ఆలూతో స్నాక్ చేయండి, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇలాగే మనం అన్ని బంగాళదుంప బజ్జీలు కూడా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే సరిగ్గా ఉడకదు. లో ఫ్లేమ్లో పెడితే మనకు ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి లోపల వరకు కూడా బాగా కుక్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఒక బజ్జీ వేస్తుంటే ఇంకో బజ్జీ దానికదే పైకి ఆయిల్లో తేలుతుందండి. ఇలా పైకి వస్తే మనం బజ్జీ పిండిని పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు, కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉన్నట్టండి. ఇప్పుడు అన్ని బజ్జీలని కూడా రెండో సైడ్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ పైన ఉన్న నురగ బబుల్స్ అంతా కూడా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇవి మంచి గోల్డెన్ కలర్ రావాలి. ఇక్కడ చూపించిన కలర్ వస్తే మనకి ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయినాయండి. వాటిని ఒక గరిటెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మనం టిష్యూ ప్లేట్లోకి తీసుకుందామండి. ఒకవేళ ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా పోతుంది కదా. ఇప్పుడు మనకి ఆలూ బజ్జీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను రెండో వాయి వేస్తున్నాను. రెండో వాయి కూడా సేమ్ అలాగే వేసుకోవాలండి. బంగాళదుంప ముక్కలు తీసి పిండిని బాగా కోట్ చేసి ఆయిల్లో వేసి వేయించాలి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఇలా స్నాక్ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బయట బండి మీద టేస్ట్తో మనం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఇలా మనం ఇంట్లో తయారు చేసుకుంటే హెల్తీగా కూడా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. వీటిని కూడా అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాక చూపిస్తానండి మీకు.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయినాయి. వీటిని కూడా టిష్యూ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఆలూ బజ్జీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో స్టఫింగ్ తయారు చేసుకుందాము. దానికోసం నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. 2 ఉల్లిపాయలు కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఆలూ బజ్జీ అంటే ఖచ్చితంగా స్టఫింగ్ ఉండాలి కదండి. ప్లెయిన్గా కూడా తినచ్చు, ఇలా ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని కూడా తినచ్చు. వీటిని ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసానండి. ఈ ఉల్లిపాయ ముక్కలకు సరిపడగా వేసాను. తర్వాత పల్లీలు వేయించి ఈ గిన్నెలో వేసానండి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక చెక్క నిమ్మరసం వేసానండి. నిమ్మరసం పిండుకోకుండా మనకి స్టఫింగ్ అయితే పూర్తవదు. నిమ్మకాయ పిండుకుంటేనే పూర్తవుతుందండి. నిమ్మరసం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఉల్లిపాయ స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఆలూ బజ్జీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆలూ బజ్జీని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. మధ్యలోకి చాకుతో కట్ చేసి ఘాటు పెట్టి మనం తయారు చేసుకున్న ఉల్లిపాయ స్టఫింగ్ పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, లోపల కూడా చాలా బాగా ఉడికింది. ఇలాగే మనం అన్ని బజ్జీల్లో కూడా ఉల్లిపాయ స్టఫింగ్ పెట్టుకోవాలండి. మీరు కావాలంటే ఇలా ప్లెయిన్గా తినచ్చు, లేదంటే నైట్కి మార్నింగ్ కానీ టిఫిన్కి చేసుకొని చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. లేదంటే పిల్లలకి టమాటో సాస్తో సర్వ్ చేయండి, వాళ్ళకి కూడా బాగా ఇష్టంగా తింటారు. లేదంటే ఇలా ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని నిమ్మకాయ రసం పిండుకొని తింటే ఇంకా అదిరిపోతుందండి. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా బండి మీద రుచితో మనకి ఇంట్లోనే ఆలూ బజ్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఒకటి టేస్ట్ చేసి చెప్తానండి. నేను టేస్ట్ చేస్తున్నానండి. చాలా బాగుంది, రుచిగా ఉంది, సూపర్గా ఉందండి. లోపల కూడా చాలా బాగా ఉడికింది. నేనైతే ఆలూ బజ్జీ మొత్తం ఫినిష్ చేసేసానండి. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, అయితే ఆలస్యం ఎందుకండి, మీరు కూడా వెంటనే ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ ఆలూ బజ్జీ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ ఆలూ బజ్జీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.